వెల్కమ్ బ్యాక్ టు సోలో సింతకాయ్ ఛానల్. సో బేసికలీ ఈరోజు వీడియో మనం ఏం స్టార్ట్ చేస్తున్నాం అంటే, సో మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు నేను ఢిల్లీలో ఉంటాను. సో మన లైఫ్లో ఒక మేజర్ బిగ్ అప్గ్రేడ్ ఉంది. సో అదేంటి అనేది మీకు ముందు చూపిస్తాను బేసికలీ. సో మీకు అది చూపించడానికి ఆల్మోస్ట్ 2 వీక్స్ పడుతుంది. బట్ స్టిల్ ఆ 2 వీక్స్లో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సో దాన్ని ఒక్కొక్కటిగా చేస్తూ మన అప్గ్రేడ్ని ముందుకు తీసుకెళ్దాం. సో ఈ 2 వీక్స్లో మనం చేయాల్సిన పనుల్లో ఫస్ట్ పని ఇల్లు సర్దాలి, ఇంట్లోని సామాన్లు సర్దాలి. సో నాకు తెలిసినంత వరకు జనాలందరూ చాలా తెలివైన వాళ్ళు. ఇల్లు సర్దాలి, ఇంట్లో సామాన్లు సర్దాలి అని అనగానే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఆ బిగ్ అప్గ్రేడ్ ఏంటనేసి. ఏం లేదు, ఢిల్లీ నుంచి షిఫ్ట్ అయిపోతున్నాను అంతే, టు అ బెటర్ ప్లేస్. ఐ మీన్ ఢిల్లీ బెటర్ ప్లేస్ కాదు అని నేను చెప్పడం లేదు, బట్ స్టిల్ ఢిల్లీ అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అందులో నా వరకు వస్తే నేను ఇక్కడ గడిపినంత కాలం నేను చాలా బాగా గడిపాను. ఆల్ గుడ్. అది కూడా ఒకటే సింగిల్ గడిపాను అనుకుంటే ఫ్రెండ్స్, బ్యాచెస్, తిరగడాలు అవన్నీ ఏం లేవు. మళ్ళీ నా సోలో జీవితాన్ని నేను శుభ్రంగా చాలా మంచిగా ఉండే. సో ఈ ప్లేస్ వదిలి వెళ్ళడానికి నాకు కొంచెం చాలా కష్టంగా ఉంది, బట్ స్టిల్ తప్పదు, వెళ్ళాలి. కాలం గడిచే కొద్దీ అక్కడ ఉండాలి, అక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదా, తప్పదు. సో ఈ ఇల్లు సర్దడం అనేది చాలా కష్టమైన పని. అఫ్కోర్స్ మీలో చాలామంది కూడా ఇల్లు షిఫ్టింగ్ చేసి ఉంటారు, బట్ స్టిల్ మీకు తోడు ఉంటుంది. బట్ మనకు అట్లా కాదు, మనం ఒకటే ఉన్నాం కాబట్టి ఒకటే అన్నీ సర్దుకోవాలి, అన్నీ షిఫ్ట్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. సో ఈ షిఫ్టింగ్ కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ఎలా షిఫ్ట్ చేయాలి, ఎవరినైనా పిలుద్దామా లేకపోతే పోర్టర్ని పిలుద్దామా అంటే వేస్ట్. నా దగ్గర ఉన్న కొన్ని సామాన్లు అవేదో మనమే సర్దేసుకుంటే పోలేదు. అందుకనేసి మనకు అట్టపెట్టెలు కావాలి. సో దానికి ఎక్కడ దొరుకుతుందని వెతుకుతుండగా బ్లింకిట్లోనే మనకు ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో అందులో ఒకటి ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెడితే ఇలా వచ్చాయి కార్డ్బోర్డ్స్లో. సో ఈ కార్డ్బోర్డ్స్లో ఒకటి ఇలా తీసి నేను ఎక్కడ మోసపోయానంటే ఈ కార్డ్బోర్డ్ సైజులో మోసపోయాను. మనకు సైజులు పెద్ద తెలియదు కదా, మనకి ఏం ఐడియా ఉంటుంది, అది కూడా బ్లింకిట్లో దొరుకుతుందని మనకి ఎట్లా తెలుస్తుంది. సో ఏం చేసాము, పెద్ద నెంబర్ ఉన్న సైజు పెట్టాము, కానీ అది ఎంత వచ్చిందో తెలుసా మీకు? సైజు చూపిస్తా, పెడుతున్నాను. ఇంత చిన్నది వచ్చి, ఇంత చిన్న దాంట్లో ఏం సరిపోతాయంటారు? అందుకని ఇంకొకటి ఆర్డర్ పెట్టాలి, ఇంకొక పెద్ద బాక్స్ పెట్టాలి, పెడతాం. ప్రస్తుతానికి ఇందులో ఇది చాలా చిన్నదిగా ఉంది కాబట్టి టీషర్ట్స్ ఏదో ఒకటి సర్దేద్దాం, ఏదో చిన్న సామాన్లు పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా తీసుకుంటే ఏం తీసుకోవాలి? ప్లాస్టర్. సో ఈ ప్లాస్టర్ని బాగా తీసి ఇదే మన డబ్బా. దీన్ని మనం ఇప్పుడు అతికిద్దాము. ఓకే, మనం ఇక్కడ షిఫ్ట్ అయిన కొత్తలో మనం గ్లాసెస్ కొనుక్కున్నాం. ఇలాంటివి తాగుడు గ్లాసెస్ కాదే, ఐ మీన్ దీన్ని యూజ్ చేయడం తాగడం కోసమే, బట్ అప్పుడు ఏదో కొంచెం ఆవేశంలో బాగున్నాయని తీసుకున్నాం. మీరు ఇందాక చూసిన చిన్న బాక్సెస్లో ఓన్లీ కిచెన్ ఐటమ్స్ మాత్రం పెడదాం అనుకున్నాను, కానీ డిఫరెంట్గా వేరే ఐడియా వచ్చింది. సో అందులో బట్టలు కూడా పెట్టేసాను.
సో నాకు తెలిసినంత వరకు ఇలాంటి కార్డ్బోర్డ్స్లో బట్టలు ప్యాక్ చేసి పంపించడం మేబీ చేసి ఉండొచ్చేమో, నేను ఎప్పుడు చూడలేదు. ఇదైతే ఫస్ట్ టైం నాకు పర్సనల్గా, నేను చేయడం ఫస్ట్ టైం, చూడడం ఫస్ట్ టైం. మీరు ఇన్ కేస్ మీరు ఎక్కడైనా చూస్తుంటే కామెంట్ చేయండి. అలా లేదు ఇదే ఫస్ట్ టైం అనుకోండి, అయినా కూడా కామెంట్ చేయండి. సో ఈ చిన్న చిన్న డబ్బాల్లో కొన్ని బట్టలు పెట్టాను, ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే ఆ డబ్బాలు ఉన్నవి 5, 2 కిచెన్ సామాన్లు పెట్టాను, ఇంకా 3 బట్టలు పెట్టేసాను. సో అండ్ ఇంకొకటి ఇందాక చెప్పాను కదా, మనం పెద్ద నెంబర్ ఉన్నది చూసి పెట్టాం కానీ చిన్నవి వచ్చాయని. ఈసారి అంతకన్నా పెద్ద నెంబర్ పెట్టాం, పెద్ద బాక్సులు వచ్చాయి. సో ఇది మనకు కావాల్సింది. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ పెద్ద డబ్బాలు తీసి వాటిని మళ్ళీ దాన్ని ఏమంటారు అలైన్ చేసిన తర్వాత చిన్న బాక్సులు దాంట్లో పెట్టి ఒక్కొక్కటిగా పంపించేయాలి. ఇదన్నమాట ప్లాన్. ఫైనలీ మన పెద్ద బాక్స్ ఇలా తయారైంది. సో దీన్ని రెడీ చేసాం. సో ఇంకా ఇంతకుముందు ప్యాక్ చేసుకున్న చిన్న డబ్బాలు ఉన్నాయి కదా, అది ఎత్తి చూసారా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో. ఇది కొంచెం ఒక ఇంచ్ అటు ఇటు కూడా కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. డిసప్పాయింట్ అవ్వలేదు. ఇది డీమార్ట్లో మనం కప్స్ అన్నమాట. ఇదిగో ఇలా ఉన్న కప్స్. ఓకే, 2024 ఆగస్ట్లో ఉన్నాం. ఇప్పటి వరకు దీన్ని ఓపెన్ కూడా చేయలేదు, అలానే ప్యాక్ చేసి లోపల పెడుతున్నాం. దిస్ ఇస్ లాస్టింగ్ బోట్ అండ్ దీనికి ఊఫర్ కూడా ఉంది. ఒక నిమిషం చూపిస్తాను. సో ఆల్మోస్ట్ మొత్తం సెట్ చేసేసాను. ఇంకా దీన్ని మనం చేయడమే. ఫైనలీ ద డే హ్యాస్ కమ్. మనం ఈ ప్లేస్ వదిలి వెళ్ళిపోవడానికి సమయం వచ్చింది. సో అన్ని థింగ్స్ ప్యాక్ చేసేసాం. ఇంకా కొరియర్ సర్వీస్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి. ట్రైన్కి కొన్ని పంపించేసాను, ఇంకా కొరియర్ సర్వీస్ కొన్ని పంపిద్దాం అనుకుంటున్నాం. వాటన్నిటికీ వెనక ప్యాక్ అయిన థింగ్స్ మీకు కనిపిస్తుంటాయి. దగ్గరికి వెళ్ళి చూద్దామా? ఎస్, దీస్ ఆర్ ది ప్రిటీ థింగ్స్ దట్ ఐ హ్యావ్. వీటిని పంపించేసామంటే అలానే దీని తర్వాత మన బైక్ని కూడా పార్సల్ చేయాలి. ఆ బైక్ని పార్సల్ చేయడానికి ఫస్ట్ ఈ థింగ్స్ని బయటకు పంపిస్తున్నాను. ఇప్పుడు అవి పంపించిన తర్వాత స్టేషన్కి వెళ్ళి బైక్ కూడా పార్సల్ చేయించాలి. తర్వాత ఇంటికి వచ్చి మిగిలిన లగేజ్ తీసుకొని ఈవినింగ్ వెళ్ళిపోవడం. వచ్చేసారు, తర్వాత కలుద్దాం. అయిపోయింది. ఫైనల్గా రైల్వే స్టేషన్కి వచ్చేసాం, హజరత్ నిజాముద్దీన్. సో ఇంకా మనకి మార్నింగ్ టైంలో ట్రైన్ ఉంది 5:30 AM. సో లాస్ట్ 2 డేస్గా పడిన టెన్షన్, పడిన కష్టం అంతా ఇంత కాదు. డిటీడీసీలో లగేజ్ అంతా పంపిద్దామని చెప్పి ఇంటికి వాళ్ళని పిలిస్తే మొత్తం ప్యాక్ చేశారు. బయటికి తీసుకెళ్ళేటప్పుడు వాచ్మెన్ అలో చేయలేదు. ఏంట్రా అంటే ఎన్ఓసి కావాలన్నారు. ఈ విషయం మనకి ఎవరూ చెప్పలేదు. ఏం చేస్తాం, లగేజ్ అంతా మళ్ళీ పైకి వెళ్ళింది. ఎన్ఓసి కోసం వెళ్ళడం, మనం అక్కడ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకోవడం, ఒక 2-3 అవర్స్ వేస్ట్ అవ్వడం, ఈలోపు డిటీడీసీ వాడు వెనక్కి వెళ్ళిపోవడం అన్నీ జరిగాయి. ఇంకేముంది, సాటర్డే క్లోజ్, అక్కడికి అయిపోయింది. ఇంకేముంది, ఆ రోజు ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకంతే. నెక్స్ట్ డే అంటే సండే ఏమైంది, బైక్ పార్సల్ చేద్దామని చెప్పి వచ్చాం.
బైక్ తీసుకొని నిజాముద్దీన్ స్టేషన్కి వచ్చాను మార్నింగ్. బైక్ తీసుకొని రాకముందే డిటీడీసీ వాడిని పిలిచి ఎన్ఓసి ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి ఎన్ఓసి చూపించి లగేజ్ అంతా వెళ్ళిపోయింది అక్కడ నుంచి. సో దట్ ఈస్ డన్. తర్వాత నిజాముద్దీన్ స్టేషన్కి బండి తీసుకొచ్చాం, డాక్యుమెంట్స్ చూపించాం, అంతా ఓకే. సో డాక్యుమెంట్స్ చూపించేటప్పుడు మనము ఆధార్ కార్డు ఇవ్వాలి, ట్రైన్ టికెట్ కాపీ ఇవ్వాలి, అలానే ఆర్సీ కార్డు ఇవ్వాలి, ఇవన్నీ జెరాక్స్ ఇవ్వాలి. సో మనం యాక్చువల్లీ మన ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్ 1 ఉందన్నమాట. సో వెయిటింగ్ లిస్ట్ 1 ఉన్నా కూడా అక్కడ ఒకరు మేడం కూర్చొని ఉంటారు. ఆవిడేమో యాక్సెప్ట్ చేసేసింది. చూసిందో చూడలేదో నాకు తెలియదు, బట్ షీ యాక్సెప్టెడ్ ఇట్. బైక్ మొత్తం మొత్తం కవర్ అయిపోయింది, పార్సల్ చేశారు, అంతా అయిపోయింది. పేమెంట్ చేసేటప్పుడు అక్కడ ఎవరైతే ఒక పర్సన్ ఉంటాడో అతను వచ్చి వెయిటింగ్ లిస్ట్లో ఉంది టికెట్ అని అన్నాడు. అవునండి అని చెప్తాను. వెయిటింగ్ లిస్ట్లో ఉండదు, అవ్వదమ్మా, పార్సల్ తీసేసుకొని బయలుదేరు అని చెప్పి ఇచ్చేసాడు. అంతే, షాక్. ఇంకేం చేస్తాం అంటే మీన్వైల్ మధ్యలో ఈరోజు మార్నింగ్ అంటే సండే మార్నింగ్ ఆ పర్టికులర్ టికెట్ని ఎమర్జెన్సీ కోటాలో పెట్టించామన్నమాట, రిక్వెస్ట్. సో అది కూడా చెప్పాను, ఎమర్జెన్సీ కోటా ఉందండి దీనికి, అది అయిపోతుంది అని చెప్తే లేదు కన్ఫర్మ్డ్ టికెట్ ఉంటేనే మనం చేస్తాము, లేకపోతే చేయము అన్నాడు. జనరల్ టికెట్ తీసుకోవచ్చు అంటే కుదరదు అన్నాడు. ఇంకేం చేస్తాం, అన్ని ఫార్మాలిటీస్ అయిపోయాయి, ప్యాకింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ప్యాకింగ్ వాళ్ళని అడిగితే టికెట్ ఎట్లనో ఈవినింగ్ కన్ఫర్మ్ అయిపోతుంది కదా సార్, అప్పుడు వచ్చి చేసుకోండి అన్నాడు. 9 o'clock వరకు వెయిట్ చేశాను, టికెట్ కన్ఫర్మ్ కాలేదు. 9:10కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తే అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం. సో మనం ఎందుకు అంత టెన్షన్ పడ్డామంటే ఇల్లు ఖాళీ చేయాల్సింది సండే నైట్ మనకి, సండే నైట్ కాదు, సాటర్డే నైట్. మనకి ట్రైన్ ఉన్నది సండే ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే పరిస్థితి ఏంటి, బైక్ ఎట్లా వెళ్తుంది తెలియదు, నా లగేజ్ అంతా ఎక్కడ ఉంటుందో తెలియదు, నేను ఎక్కడ ఉంటానో తెలియదు. ఇవన్నీ పెద్ద సమస్యలు అయిపోయాయి నాకు. టికెట్ కన్ఫర్మేషన్ రాకముందు వరకు ఇవన్నీ, వన్స్ కన్ఫర్మ్ అయిందని మెసేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఉన్నట్టుండి అక్కడ నుంచి బయలుదేరి కీస్ అన్నీ సబ్మిట్ చేసి ఓనర్కి, అక్కడ నుంచి స్టేషన్కి వచ్చి ఇదిగో ఇప్పుడు మీతో ఇలా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు బైక్ ఫైనల్ పేమెంట్ చేయడం కోసం వెళ్తే ఒక 1 hour ఆగిరండి, డిన్నర్కి వెళ్తున్నాం అని చెప్పాడు. సో వెయిటింగ్ ఫర్ ఇట్. సో వాళ్ళు వచ్చాక బండి ఫైనల్గా ప్యాక్ అయిపోయింది, పేమెంట్ అయిపోతే వాడు అదేదో స్లిప్ అతికిస్తాడు దానికి ఇంకంతే. అది ఎత్తి ట్రైన్లో వేస్తాడు, మనం ట్రైన్ ఎక్కి బయలుదేరడం. ఇది జరిగింది.